హాయ్ అండి. నేను ఈరోజు పీతలు వండుతున్నానండి. మాకు పీతలు తీసుకొచ్చారు. అక్కడ మార్కెట్లో చేయించుకుని తీసుకొచ్చారు. వండుతున్నానండి. అది ఎలా చేయాలో కొంచెం మీకు తెలిసే ఉంటుందిలే, ఎలా చేసుకోవాలి ఏంటనేది. చూడండి నేను చేసే విధానం. అలా చేసుకుంటాం. ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయండి. అంతా ఐస్కి వెళ్ళిపోతున్నాయంట పీతలు. ఇదివరకే మాకు పెద్ద పెద్ద పీతలు కేజీ అట్లా వచ్చేది. ఒక పీత వచ్చేసి చిన్న పీతలు అసలు వచ్చేయే కాదు. ఈ పెద్ద పెద్ద పీతలు వచ్చాయి. అది టేస్ట్ కూడా గుడ్డి పీతలు, ఆడపీతలు వచ్చాయి. బాగుండేది కూర. ఇవి కూడా బాగానే ఉంటుంది కానీ చిన్నవి అన్నమాట. అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయండి. ఒక గంటే పావు కేజీ ఉండట్టు ఉండేది మాకు అప్పుడు తెచ్చుకునే పీతల్లో. చిన్న చిన్న గంటలు, చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయి ఇప్పుడు. ఏదో ఒకటి పీతలు ఇష్టమైన వాళ్ళకి అది తెచ్చుకొని వండుకు తినే అలవాటు. శుభ్రంగా చేసుకొని తింటే టేస్ట్గానే ఉంటుందండి ఈ కూర. కొంతమంది పీతలు తినరు. పీతలు మంచిదే, బలం ఒంటికి. మా పిల్లలైతే పీతలు మహా ఇష్టంగా తింటారు. చికెను, ఫిష్ కంటే కూడా ఈ పీతలు అంటే చాలా ఇష్టపడతారు. పెద్ద పెద్ద ఈ పావు కేజీ గంటలు అన్నాను చూడండి, అవి అయితే బండ్లు పెట్టి పగలు కొట్టుకుని తీసుకునేవాళ్ళు. పళ్ళకి నలగవు కదా, సుత్తి తీసుకుని కొట్టుకునేవాళ్ళు. అప్పుడు దానిలో అది కండ చక్కగా తీసుకుని తినేవాళ్ళు పిల్లలు. అదొక సరదాగా తినేవాళ్ళు. అవి శుభ్రంగా అదంతా బయట నుంచి తెచ్చారు కదా, అదంతా చేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం చింతపండు పులుసు వేసుకుంటాము మేమైతే. మరి తత్తిమాళ్ళు వేసుకుంటారో వేసుకోరో నాకు తెలియదు. మేమైతే చింతపండు పులుసు వేసుకుంటాం. దీనిలో అండి మసాలా అల్లము, చిన్నుల్లిపాయి, చికెన్కి వేసినట్టు కాకుండా కొంచెం లవంగాలు ఎక్కువ వేసుకోవాలి. లవంగాలు వేసుకుంటే దాని టేస్టు పెరుగుతుంది అన్నమాట. లవంగంకి ఆ పీతలకి అంత రుచి వస్తుంది. ఉల్లిపాయ వేయను అస్సలు. పెద్ద ఉల్లిపాయ వేయకూడదు, తీపి వస్తుంది పెద్ద ఉల్లిపాయ వేస్తే. అల్లము, చిన్నుల్లిపాయ, కొంచెం చెక్క, లవంగాలు, ఇవి. గరం మసాలా ఏమో పొడి ధనియాలు, చెక్క, యాలకులు అవన్నీ విడిగా కొట్టుకుంటాం కదా, అది వాడతాను. అది టేస్ట్ రావాలంటే లవంగం కొంచెం ఎక్కువ పడాలన్నమాట దీనికి. అప్పుడు టేస్ట్ వస్తుంది బాగా కూర. ముక్కలు అది కొంచెం అంతా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారాలు వేసుకుని చింతపండు పులుసు పోసుకుని కొంచెం ఉడకనిచ్చి బాగా దగ్గర పడాలి గుజ్జు. చారుగా ఉంటే బాగోదు. బాగా చిక్కగా ఉండాలన్నమాట కూర. చిక్కగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. వేగినాయండి. వేగిన తర్వాత ఇప్పుడు వేసుకుంటాం ఇంకా అన్నీ దాంట్లో. కొంచెం ఎర్రగా వేగింది కదా, ఆ వేగిన దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు. కొంచెం కరివేపాకు, పీతల కూర టేస్టే వేరే విధంగా ఉంటుందండి. కారము ఎంత వేసుకుని చిక్కబడిన దాకా ఉడకనిచ్చుకోవటం. చిక్కబడిన తర్వాత ఆ పులుసు పోసుకుని దగ్గర పడేదాకా వేపుకోవాలి, ఉడకనిచ్చాలి దాన్ని. దాంట్లో గంటల్లోకి ఆ ముక్కలోకి ఉప్పు, కారం బాగా వెళ్ళి
ఆ చింతపండు పులుసు కూడా పట్టి దాని టేస్టు అది ఒక విధంగా ఉంటుంది. ఇదండి ఇలా వండుకుంటే ఇవి పెద్దలపాయి వేయకుండా వండుకుంటే అది మనం ఏదన్నా ఊరు తీసుకెళ్ళాలనుకోండి, చుట్టాలు పిల్లలు ఎవరన్నా ఉంటారు కదా, హాస్టల్స్లో పిల్లలకు వాళ్ళకి తీసుకెళ్ళటానికి ఈ కూర 2 రోజులు ఉన్నా కూడా ఈ పులుసులో ఉడుకుతుంది కదా, బాగుంటుందండి. పాడైపోదు. పెద్దలపై మాత్రం వేయకూడదు. ఈ పులుసుతోనే ఉడకాలి. అది బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న దాన్ని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుని అది ఒక చల్లారక ముందే డబ్బాలో పెట్టుకెళ్ళకూడదు. ఏదన్నా ఊరు వెళ్తుంటే పిల్లలకి, హాస్టల్కి, చుట్టాలకి ఎవరికన్నా తీసుకెళ్ళాలన్నా మేము ఇలా వండుకుని తీసుకెళ్తాం. ఆ కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా జల్లేసి ఇంకా చల్లారనిచ్చి డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్తే 2 రోజులైనా కూడా ఏమి కాదు. ఆ కూర బాగుంటుంది. మంచి సువాసన వస్తూ ఉంటుంది. అట్లా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి చిటాపట వర్షం సింపుల్లాగా వస్తుంది చూడండి. అలా అప్పుడు గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని దాన్ని చల్లారబెట్టుకుని డబ్బాలో పెట్టి తీసుకెళ్ళటమే. ఎక్కడికన్నా వెళ్తే తినటం అయితే మామూలుగా అలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు ఎలా ఉందనేది. ఇదేనండి పీతల కూర చేసే విధానం. ఉడికిపోయిందండి. ఇంకా అంతే. ఇంకా తీసుకోవటం, సర్వ్ చేసుకోవటం అయిపోయింది.